Welcome to Sir Chandra IAS Academy. Myself Manikanta. యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా పాలిటిక్స్ సంబంధించి మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వరకు కూడా డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు పాలిటీ రిలేటెడ్గా ఇంకొక 10 MCQs గురించి డిస్కస్ చేసుకున్నాం. అలానే ఎకానమీ పర్స్పెక్టివ్లో కూడా మనం యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ చూడండి. రైట్, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 44th Amendment to the Constitution of India introduced an article placing the election of the Prime Minister beyond judicial review. Option 2. The Supreme Court of India struck down the 99th Constitutional Amendment to the Constitution of India as being violative of the independent judiciary. So that ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే 44th Constitutional Amendment Act ఏంటి, 99th Constitutional Amendment Act ఏంటి అనేది తెలియాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగారు. 1 ఓన్లీ, 2 ఓన్లీ, బోత్ 1 and 2, నైదర్ 1 or 2. సో ఏది సరైనటువంటి సమాధానమో 10 seconds టైం తీసుకుంటే ఆ రోజు వీడియో పాస్ చేసేనే గెస్ చేయండి. సో సరైన స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ 44th కాదు 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ప్రైమ్ మినిస్టర్కి సంబంధించినటువంటి ఎలక్షన్ ఏదైతే ఉందో అది జ్యుడిషియల్ రివ్యూకి బియాండ్గా చేయడం జరిగింది. సో న్యాయ సమీక్ష అధికారానికి గురి కాకుండా 39వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రైమ్ మినిస్టర్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఇది చేయడం జరిగింది. అయితే 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో దీన్ని కొట్టవేయడం జరిగింది. సో దట్ ఇది తప్పు స్టేట్మెంట్. రైట్, అలానే 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి, మేజర్గా కొలీజియం సిస్టమ్ ఏదైతే ఉందో దానికి ఎగనెస్ట్గా ఎన్జాక్ తీసుకురావడం జరిగింది. అంటే జ్యుడిషియల్ అపాయింట్మెంట్ అన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ రిలేటెడ్గా జరగాలనే ఉద్దేశంతో, అందులో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రోల్ కూడా ఉండాలనే ఉద్దేశంతో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు. అయితే ఇది ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీని వైలేట్ చేస్తుందని దీన్ని స్ట్రక్ డౌన్ చేయడం జరిగింది. సో దట్ ఆప్షన్ 2 అనేది సరైనటువంటి సమాధానం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఆప్షన్ 1. నో హై కోర్ట్స్ షెల్ హ్యావ్ ద జ్యూరిస్డిక్షన్ టు డిక్లేర్ ఎనీ సెంట్రల్ లా టు బి కాన్స్టిట్యూషనలీ ఇన్వాలిడ్. ఆప్షన్ 2. An amendment to the Constitution of India cannot be called into question by the Supreme Court of India. Which of the following statements given above is are correct? సో ఆన్సర్ చూసుకుంటే మన ఇండియన్ జ్యుడిషియరీ అనేది ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీగా ఉండటం జరుగుతుంది. సో ఈవెన్ ఇక్కడ హైకోర్ట్స్కి కూడా కొన్ని స్పెషల్ పవర్స్ అనేవి ఉంటాయి. సో ఈవెన్ హైకోర్ట్స్ షల్ హ్యావ్ ద జ్యూరిస్డిక్షన్ టు డిక్లేర్ ఎనీ సెంట్రల్ లా టు బి కాన్స్టిట్యూషనలీ వ్యాలిడ్. సో దట్ ఇది తప్పు స్టేట్మెంట్ అవుతుంది. ఇక్కడ నో అని ఇచ్చాడు అండ్ ఆల్సో ఇన్వాలిడ్ అని అడగడంతో ఇది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్గా ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఇఫ్ ఇన్ కేస్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఏవైనా అమెండ్మెంట్స్ చేసామో అంటే దాన్ని సుప్రీంకోర్టులో క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ లేదు అన్నారు. సో దట్ ఇది కూడా తప్పు స్టేట్మెంటే. సో ఈవెన్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ ఏ అమెండ్మెంట్స్ తీసుకొచ్చినా అవి కూడా జ్యుడిషియల్ రివ్యూకు గురి అవుతాయి అనేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో దట్ రెండు కూడా రాంగ్ స్టేట్మెంట్సే. సో నైదర్ 1 nor 2 అనేది సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏ బిల్ అమెండింగ్ కాన్స్టిట్యూషన్ రిక్వైర్స్ ఏ ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ 2. When a constitution amendment bill is represented to the President of India, it is obligatory for the President of India to give his or assent. Option 3. A constitution amendment bill must be passed by both the Lok Sabha and the Rajya Sabha by a special majority and there is no provision for joint sitting. Which of the statements given above are correct? So కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి సంబంధించి సో అక్కడ ఏదైతే ప్రొసీజర్ ఉందో దానికి సంబంధించి ఈ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒకటి ఏంటి, ఏ బిల్ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్ రిక్వైర్స్ ఏ ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇఫ్ ఇన్ కేస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి సంబంధించి బిల్ ఏదైనా ప్రవేశపెడితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క ప్రయర్ రికమెండేషన్ ఉండాలి అనేసి చెప్పడం జరిగింది. సో సెకండ్ స్టేట్మెంట్, వెన్ ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఈజ్ ప్రెజెంటెడ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా it is obligatory for the President of India to give his or her assent. So if in case constitution amendment bill both houses ద్వారా పాస్ అయ్యిందంటే ఆ తర్వాత ప్రెసిడెంట్కి ఖచ్చితంగా వస్తుంది కదా. సో అక్కడ ఆయన ఖచ్చితంగా ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేటరీ ఫర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు గివ్ హిస్ అసెంట్. సో ఆఫ్ కోర్స్ ఇది సరైనటువంటి స్టేట్మెంట్. సో ఇక్కడ ప్రయర్ రికమెండేషన్ అంటూ ఏమీ లేదు. అండ్ ఆల్సో థర్డ్ స్టేట్మెంట్, ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ మస్ట్ బీ పాస్డ్ బై బోత్ ద లోక్సభ అండ్ ద రాజ్యసభ బై ఏ స్పెషల్ మెజారిటీ ఆఫ్ కోర్స్ and there is no joint sitting. So
కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి సంబంధించి ఇఫ్ ఇన్ కేస్ లోక్సభ రాజ్యసభ రెండూ కూడా స్పెషల్ మెజారిటీ తోటి పాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇఫ్ ఇన్ కేసు ఈ రెండింటి మధ్య ఏదైనా ప్రతిష్టంభన కాన్ఫ్లిక్ట్ ఏర్పడి బిల్లు పాస్ అవ్వలేదు అంటే ఇక్కడ జాయింట్ సిట్టింగ్కి ఎటువంటి ఆస్కారం కూడా లేదు. సో మనకు ఆర్డినరీ బిల్లో జాయింట్ సిట్టింగ్కి ఆస్కారం ఉంటుంది, బట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లో ఎటువంటి జాయింట్ సిట్టింగ్ ప్రొవిజన్ కూడా లేదు. సో దట్ ఇది కూడా సరైన స్టేట్మెంట్, ఇది సరైనటువంటి స్టేట్మెంటే. సో 2, 3 రెండు కూడా సరైనటువంటి స్టేట్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ బై డెఫినేషన్ ఈజ్ ఏ. సో రాజ్యాంగపరమైనటువంటి ప్రభుత్వానికి సంబంధించి అర్థ వివరణ అడిగారు. సో 1 ఈజ్ గవర్నమెంట్ బై లెజిస్లేచర్, పాపులర్ గవర్నమెంట్, మల్టీ పార్టీ గవర్నమెంట్, లిమిటెడ్ గవర్నమెంట్. సో ఇక్కడ కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్కి ప్రాపర్గా ఉండేటటువంటి డెఫినేషన్ ఏది అంటే లిమిటెడ్ గవర్నమెంట్. సో పరిమితమైనటువంటి అధికారాలతో కూడినటువంటి ప్రభుత్వమే రాజ్యాంగపరమైనటువంటి ప్రభుత్వంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎక్సర్సైజెస్ ఈజ్ పవర్ యాజ్ ప్రొవైడెడ్ అండర్ ఆర్టికల్ 356 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ పర్టికులర్ స్టేట్ దెన్. సో మనకి ఇక్కడ ఎమర్జెన్సీ ప్రావిజన్స్ 3 టైప్స్ ఉంటాయి కదా. ఆర్టికల్ 352 ప్రకారం నేషనల్ ఎమర్జెన్సీ, 356 స్టేట్ ఎమర్జెన్సీ ఆర్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ, అలానే 360 ఈజ్ రిలేటెడ్ టు ద ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఇక్కడ మనకి 356 గురించి అడిగారు. సో కింద ఆప్షన్స్ ఇచ్చారు, ఏది కరెక్ట్. ద అసెంబ్లీ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ఆటోమేటికల్లీ డిజాల్వ్డ్. ఇఫ్ ఇన్ కేస్ ఆర్టికల్ 356 వచ్చిందంటే స్టేట్ అసెంబ్లీ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా డిజాల్వ్ అవుతుందని చెప్పారు. ఆప్షన్ బి, ద పవర్స్ ఆఫ్ ద లెజిస్లేచర్ ఆఫ్ ద స్టేట్ షెల్ బి ఎక్సర్సైజబుల్ బై ఆర్ అండర్ ద అథారిటీ ఆఫ్ ద పార్లమెంట్. ఆప్షన్ సి, ఆర్టికల్ 19 ఈజ్ సస్పెండెడ్ ఇన్ దట్ స్టేట్. ఆప్షన్ డి, ద ప్రెసిడెంట్ కెన్ మేక్ లాస్ రిలేటింగ్ టు ద స్టేట్. సో సరైన స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ జస్ట్ కొన్ని ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, వాటిని ఎలిమినేట్ చేస్తే సరిపోతుంది. సో ఆర్టికల్ 356 వచ్చినప్పుడు స్టేట్ అసెంబ్లీ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా డిజాల్వ్ అవ్వదు. సో జస్ట్ సస్పెండ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ని మళ్ళీ రివైవ్ చేశారు అంటే అసెంబ్లీ ఏదైతే ఉందో మళ్ళీ నార్మల్ స్టేజ్లోకి రావడం జరుగుతుంది. సో దట్ ఆర్టికల్ 356 వచ్చినప్పుడు స్టేట్ అసెంబ్లీ అనేది జస్ట్ సస్పెండ్ అవుతుంది కానీ ఆటోమేటిక్గా డిజాల్వ్ అనేది అవ్వదు. అండ్ ఆల్సో ఆర్టికల్ 19 ఈజ్ సస్పెండెడ్ ఇన్ దట్ స్టేట్ అనేది ఆర్టికల్ 352కి సంబంధించింది. ఇఫ్ ఇన్ కేసు నేషనల్ ఎమర్జెన్సీ అనేది వచ్చినప్పుడు ఆర్టికల్ 358 ప్రకారం ఆర్టికల్ 19 అనేది సస్పెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ద ప్రెసిడెంట్ కెన్ మేక్ లాస్ రిలేటింగ్ టు ద స్టేట్ అనేది కూడా ఆర్టికల్ 352కి సంబంధించింది. సో ఇక్కడ ఆర్టికల్ 356 ద్వారా ఏమవుతుందంటే ద పవర్స్ ఆఫ్ ద లెజిస్లేచర్ ఆఫ్ ద స్టేట్ షెల్ బి ఎక్సర్సైజబుల్ బై ఆర్ అండర్ ద అథారిటీ ఆఫ్ ద పార్లమెంట్. సో దట్ పార్లమెంట్ అండర్లోకి వెళ్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏ యాక్ట్స్ అవ్వచ్చు, రూల్స్, రెగ్యులేషన్స్ అవి కూడా పార్లమెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ వన్ విచ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ద పార్లమెంట్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ద గవర్నమెంట్. The government is responsible to the parliament and can be removed by it. Option C, the government is elected by the people and can be removed by them. Option D, the government is chosen by the parliament but cannot be removed by it before completion of fixed term. సో ఇక్కడ ఫిక్స్డ్ టర్మ్ అనేది మన పార్లమెంటరీ సిస్టంలో ఫిక్స్డ్ టర్మ్ అనేది ఉండదు. సో అందుకనే పార్లమెంటరీ సిస్టమ్ని రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటాం కానీ స్టేబుల్ గవర్నమెంట్ అనేది పిలవడం జరగదు. సో స్టేబుల్ గవర్నమెంట్ అనేది ఎక్కువగా మనకి ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్లో ఉంటుంది. సో దట్ ఇక్కడ ఏదైతే ఫిక్స్డ్ టర్మ్ ఉందో అది పార్లమెంటరీ సిస్టమ్కి సెట్ అవ్వదు. అండ్ ఆల్సో ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ద పార్లమెంట్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ద గవర్నమెంట్. సో అన్ని రాజకీయ పార్టీల యొక్క రిప్రజెంటేషన్ అనేది గవర్నమెంట్లో ఉంటుందని చెప్పారు. సో దట్ ఇది కూడా సరైనటువంటి స్టేట్మెంట్ కాదు. సో పార్లమెంటరీ సిస్టంలో ఏంటి మనకి ఫీచర్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద ఫీచర్ ఏంటంటే మెజారిటీ పార్టీ రూల్ అనేది పార్లమెంటరీ సిస్టంలో వన్ ఆఫ్ ద ఫీచర్గా చెప్పుకుంటాం. సో దట్ ఇది కూడా తప్పు అవుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ద గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద పార్లమెంట్ అండ్ కెన్ బి రిమూవ్డ్ బై ఇట్. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్. సో ఇక్కడ గవర్నమెంట్ అనేది పార్లమెంట్కి రెస్పాన్సిబుల్గా ఉంటుంది. సో ఇక్కడ గవర్నమెంట్ ఎవరు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్తో కూడినటువంటి ప్రధానమంత్రి ఉండడం జరుగుతుంది. రైట్, ఇక్కడ లెజిస్లేచర్ ఎవరు ఉంటారు, పార్లమెంట్ ఉంటుంది. సో గవర్నమెంట్ అనేది పార్లమెంట్కి రెస్పాన్సిబుల్గా ఉండడమే పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ యొక్క ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్. సో దట్ ఆప్షన్ బి అనేది సరైనటువంటి సమాధానం. సో ద గవర్నమెంట్ ఈజ్ ఎలక్టెడ్ బై ద పీపుల్ అండ్ కెన్ బి రిమూవ్డ్ బై దెమ్ అనేది మోస్ట్లీ మనకి డైరెక్ట్ డెమోక్రసీలో కనిపిస్తుంది.
రైట్. సో ఇండైరెక్ట్ డెమోక్రసీలో పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటాయి. సో డైరెక్ట్ డెమోక్రసీకి సంబంధించింది కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, వీ అడాప్టెడ్ ద పార్లమెంటరీ డెమోక్రసీ బేస్డ్ ఆన్ బ్రిటిష్ మోడల్. సో మోస్ట్లీ మనం బ్రిటిష్ మోడల్ నుంచి ఈ పార్లమెంటరీ డెమోక్రసీని అడాప్ట్ చేయడం జరిగింది. బట్ హౌ డస్ అవర్ మోడల్ డిఫర్ ఫ్రమ్ దట్ మోడల్? అయితే బ్రిటిష్ మోడల్ని మనం పూర్తిగా అడాప్ట్ చేసుకోవడం జరగలేదు. కొన్ని డిఫరెన్సెస్ అనేవి కూడా ఉన్నాయి. సో ఆ డిఫరెన్సెస్ ఇక్కడ ఇచ్చారు. ఏది సరైనటువంటి స్టేట్మెంట్ అడిగారు. ఆప్షన్ 1, యాజ్ రిగార్డ్స్ లెజిస్లేషన్ ద బ్రిటిష్ పార్లమెంట్ ఈజ్ సుప్రీం ఆర్ సావరెన్, బట్ ఇండియా ద పవర్ ఆఫ్ పార్లమెంట్ టు లెజిస్లేట్ ఈజ్ లిమిటెడ్. ఆప్షన్ 2, ఇన్ ఇండియా matters related to the constitutionality of the amendment of an act of the parliament are referred to the constitution bench by the Supreme Court. సో ఏది సరైనటువంటి సమాధానమో గెస్ చేయండి. సో ఇక్కడ సరైనటువంటి సమాధానం ఏంటి? 1 ఈజ్ ఒకటి ఏమడిగారు, లెజిస్లేషన్కి సంబంధించి ఇక్కడ బ్రిటిష్ పార్లమెంటే సావరెన్గా సుప్రీంగా ఉంటుంది. మన ఇండియాలో పార్లమెంట్ అనేది లిమిటెడ్ పవర్సే ఉంటాయి. అందుకనే సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే పార్లమెంట్ సావర్నిటీ, అదేవిధంగా జ్యుడిషియల్ సుప్రమసీ, ఈ రెండింటి మధ్య కూడా సింథసిస్ అనేది ఉంటుంది. సో దట్ ఇక్కడ మన ఇండియాలో లిమిటెడ్ పార్లమెంటరీ కంట్రోల్ అనేది ఉంటుంది. సో దట్ ఇది కూడా సరైన స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఏవైనా అమెండ్మెంట్స్ చేశారు అంటే అందులో రాజ్యాంగ తత్వాన్ని, కాన్స్టిట్యూషనాలిటీకి సంబంధించి ఏవైనా మ్యాటర్స్ సుప్రీంకోర్టు యొక్క కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేది చూడటం జరుగుతుంది. సో దట్ ఇక్కడ జ్యుడిషియల్ రివ్యూకి పెద్దపీట వేయడం జరిగింది. సో దట్ ఇక్కడ 2 స్టేట్మెంట్స్ కూడా రైటే. సో బోత్ 1 and 2 ఈ 2 స్టేట్మెంట్స్ కూడా సరైనటువంటి సమాధానాలే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ మీన్స్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ సేమ్ క్వశ్చన్ అడగడం జరిగింది. చూడండి, ద కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ బై డెఫినేషన్ ఈస్ ఏ లిమిటెడ్ గవర్నమెంట్ అనేసి మనం చదువుకున్నాం. సో సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది 2021లో. సో ఏంటి ఇచ్చారు? ఏ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఎ నేషన్ విత్ ఫెడరల్ స్ట్రక్చర్, ఏ గవర్నమెంట్ హూజ్ హెడ్ ఎంజాయ్స్ నామినల్ పవర్స్, ఏ గవర్నమెంట్ హూజ్ హెడ్ ఎంజాయ్స్ రియల్ పవర్స్, ఏ గవర్నమెంట్ లిమిటెడ్ బై ద టర్మ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో జస్ట్ ఇందాక ఇచ్చిన క్వశ్చన్నే మనం ఈజీగా చేస్తే కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటే ఏంటని చెప్పాం, లిమిటెడ్ గవర్నమెంట్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ లిమిటెడ్ గవర్నమెంట్ రిలేటెడ్గా ఏ గవర్నమెంట్ లిమిటెడ్ బై ద టర్మ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో రాజ్యాంగంలోనే పరిమితమైనటువంటి అధికారాలని కల్పించడం జరుగుతుంది. అదే రాజ్యాంగపరమైనటువంటి ప్రభుత్వంగా మనం పిలవడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఆప్షన్ 1, an amendment to the Constitution of India can be initiated by and introduction of a bill in the Lok Sabha only. సో రాజ్యాంగ సవరణకి సంబంధించి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి సంబంధించి ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా బిల్ని ఇనిషియేట్ చేయాలంటే అది కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి, ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పారు. సో సెకండ్ ఆప్షన్, ఇఫ్ సచ్ అన్ అమెండ్మెంట్ సీక్స్ టు మేక్ చేంజెస్ ఇన్ ద ఫెడరల్ క్యారెక్టర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇఫ్ ఇన్ కేస్ ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్లో ఏవైనా ఫెడరల్ రిలేటెడ్ అంశాలు ఉంటే ద అమెండ్మెంట్ ఆల్సో రిక్వైర్స్ టు బి రాటిఫైడ్ బై ద లెజిస్లేచర్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ ఆఫ్ ఇండియా. సో జస్ట్ ఇక్కడ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఏంటి? 1 ఈజ్ ఓన్లీ, ఇంకోటి రెండోది ఏంటంటే ఆల్. సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అనేది ఎయిదర్ లోక్సభ లేదంటే రాజ్యసభ రెండిట్లో కూడా ఇనిషియేట్ చేయొచ్చు, రెండిట్లో కూడా ఇంట్రడక్షన్ అనేది చేయొచ్చు. సో దట్ ఇది తప్పు స్టేట్మెంట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ లోక్సభ ఓన్లీ అన్నారు. అండ్ ఆల్సో ఇఫ్ ఇన్ కేస్ ఫెడరల్ రిలేటెడ్ అంశాలకు సంబంధించి ఏవైనా రాజ్యాంగ సవరణలు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయాలి అంటే అక్కడ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ యొక్క రాటిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సో దట్ ఇది కూడా తప్పు స్టేట్మెంటే. సో సరైనటువంటి సమాధానం ఏంటవుద్ది? నెయిదర్ 1 నార్ 2 అనేది సరైనటువంటి సమాధానం. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో రేపు ఇంకొక 10 MCQస్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.